జేడీకేడి ఇద్దరు కూడా డ్రైవర్ని కాపాడి కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి విహారిని నిర్దోషిగా విడుదల చేయిస్తారు. ఇక అలా విహారి విడుదలయ్యి బయటకు వచ్చిన తర్వాత సంధ్యకు జేడీకేడీలకు థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. జేడీకేడి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారి సంధ్యతో మాట్లాడుతూ ఆ శకుంతల దగ్గరే ఖచ్చితంగా సిరి ఉండుంటుంది, ఎలాగైనా సరే సిరిని మనం కాపాడాలి అని చెప్పి విహారి అంటూ ఉంటే, అవును విహారి గారు, ఎలాగైనా సరే సిరిని నేను కాపాడుతాను, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు విహారి, లేదు సంధ్య గారు, మనం లేట్ చేసే కొద్దీ సిరిని ఆ శకుంతల ఏమైనా చేయొచ్చు, అందుకే ఎలాగైనా సరే ఇప్పుడే ఆ శకుంతల దగ్గరికి వెళ్ళి మనం సిరిని కాపాడి తీసుకువద్దాము పదండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బ్యాట్మ్యాన్, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. వద్దు క్రిష్, నువ్వు నానమ్మ వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళు, మీ అమ్మకు ఏమీ కాదు, ఎలాగైనా సరే ఆవిడ్ని క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి విహారి సంధ్యతో కలిసి వెళ్ళబోతూ ఉంటే, బావా, ఇప్పటికే ఇంత పెద్ద ప్రమాదం నుండి నువ్వు బయటపడ్డావు, దారిన పోయే దరిద్రాన్ని ఇంకా తగిలించుకోవడం అవసరం అని చెప్పి సహస్ర ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడు సహస్ర, తెలిసి అమాయకురాలైన సిరికి అక్కడ అన్యాయం జరుగుతుంది. ఏ తప్పు చేయని ఆమెను ఆ శకుంతల చంపాలని చూస్తుంది. ఇప్పుడు కనుక నేను కాపాడకపోతే జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది అని చెప్పి సంధ్య గారు, వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే మనకు అనవసరం, మనం వెళ్దాం పదండి అని చెప్పి అలా సంధ్యను తీసుకొని విహారీ కారులో శకుంతల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు సహస్ర పద్మాక్షితో, అమ్మ, బావకు ఎంత చెప్పినా కూడా నా మాట వినిపించుకోవడం లేదు, అంతా నా కర్మ, వీడి వల్లే నా బావ మళ్ళీ నాకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సహస్ర కృష్ణి తిట్టుకుంటూ పద్మాక్షితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు అంబిక, వీళ్ళిద్దరూ ఇప్పుడు శకుంతల దగ్గరికి బయలుదేరి వెళ్తున్నారు. సుభాష్ కూడా శకుంతలతో మాట్లాడడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు గనక సుభాష్ శకుంతలతో మాట్లాడడం విహారీ చూస్తే అప్పుడు ఇందులో నా పాత్ర కూడా ఉందన్న విషయం బయటపడిపోతుంది. మేనత్తనని కూడా చూడకుండా ఖచ్చితంగా విహారీ నన్ను జైలుకి పంపిస్తాడు. అలా జరగకూడదు, ఎలాగైనా సరే సుభాష్కి ఫోన్ చేసి అక్కడి నుండి వచ్చేమని చెప్పాలి అని సుభాష్కి అంబిక ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు అంబిక ఫోన్ ట్రై చేసినప్పటికీ అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో సుభాష్ ఫోన్ కనెక్ట్ అవ్వదు. ఇక దాంతో ఇదేంటి సుభాష్ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు, ఎలా, ఈ పాటికి విహారీ వాళ్ళు సగం దూరం వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి అంబిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు సుభాష్ శకుంతల దగ్గరికి వెళ్తాడు. శకుంతలతో తన మనుషులతో, మీ వల్లే ఆ డ్రైవర్ గాడు తప్పించుకున్నాడు, విహారీ గాడు విడుదలయ్యి బయటకు వచ్చాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా, ఆ మాత్రం వాడిని కాపలా కాయలేకపోయారా అని చెప్పి సుభాష్ మండిపడుతూ ఉంటాడు. చూడండి, ఎట్టి పరిస్థితులను నా పేరు కానీ అంబిక పేరు కానీ బయటకు రాకూడదు. ఒకవేళ పోలీసులు వచ్చి మిమ్మల్ని బెదిరించినా కూడా మా పేర్లు మీరు చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే మా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి సుభాష్ శకుంతలని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అంబిక సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. సుభాష్, త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి అలా అంబిక టెన్షన్ పడుతూ ఉంటే సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అంబిక, నేను శకుంతల దగ్గరే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే సుభాష్, త్వరగా నువ్వు అక్కడి నుండి వచ్చేయాలి, విహారీ సంధ్య ఇద్దరు కలిసి శకుంతల దగ్గరకే వస్తున్నారని చెప్పి అంబిక చెప్పడంతో ఇక అప్పుడు సుభాష్ బయటకు చూసేసరికి అప్పుడే బయట కారు ఆగుతుంది. విహారీ సంధ్య ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఇక దాంతో అది చూడగానే సుభాష్ కంగారుగా, అంబిక, విహారీ వచ్చేశాడు, ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇక అలా సుభాష్ అక్కడున్న ఒక కట్టెన్ వెనకాల దాక్కుంటాడు. చూడండి, గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితులను నా పేరు మాత్రం బయటకు రాకూడదు అని చెప్పి సుభాష్ అలా కట్టెన్ వెనకాల దాక్కుని ఉండగా అప్పుడే సంధ్య విహారీ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. శకుంతల, మర్యాదగా సిరి ఎక్కడుందో తనని క్షేమంగా మాకు అప్పగించు, తనని నువ్వే కిడ్నాప్ చేయించావని తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం, సిరి మీద కిడ్నాప్ చేయించేంత కోపం నాకు ఎందుకు ఉంటుంది, అప్పుడంటే నాకు పోటీగా కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంది కాబట్టి
తన మీద నాకు కోపం ఉంది, కానీ అది అప్పుడే నేను వదిలేశాను అని చెప్పి శకుంతల అంటూ ఉంటే, చూడు శకుంతల, నువ్వు ఎలాంటి దానివో, ఏమేం పనులు చేస్తావో ఇవన్నీ కూడా నాకు తెలుసు. మర్యాదగా సిరిని కనుక నువ్వే కిడ్నాప్ చేసి ఉంటే మాకు అప్పగించు. నీ మీద ఏ కేసు లేకుండా చేస్తాను. ఒకవేళ పొరపాటున మేము సిరిని కనిపెడితే నువ్వు జీవితాంతం జైల్లోనే కూర్చోవాల్సి ఉంటుంది అని చెప్పి సంధ్య తన స్టైల్లో శకుంతలని బెదిరిస్తుంది. ఇకప్పుడు శకుంతల మాత్రం, లేదు మేడం, నేను నిజమే చెప్తున్నాను. సిరి ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో నాకు నిజంగానే తెలీదు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు సంధ్య, సరే ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ ఖచ్చితంగా తను ఎక్కడుందో ఎంక్వైరీ చేస్తాను. సిరి మిస్సింగ్ వెనుక ఎవరున్నా సరే, ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అని చెప్పి సంధ్య విహారీతో కలిసి బయటకు వచ్చేస్తుంది. విహారీ గారు, శకుంతలని మనము బెదిరించినా కూడా తను నోరు విప్పడం లేదంటే ఒకవేళ నిజంగానే సిరి తన దగ్గర లేదేమో అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. మరి సిరి ఏమైపోయినట్టు? ఎలాగైనా సరే మనం తనని కాపాడుకోవాలి సంధ్య గారు. ప్రతిరోజు కూడా క్రిష్ తన తల్లి కోసం ఎంతలా బాధపడుతున్నాడో నాకు తెలుసు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, ప్రస్తుతానికి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి విహారీ గారు. నేను సిరిని వెతకడానికి ఒక టీంని కూడా అరేంజ్ చేస్తాను. ఎలాగైనా సరే సిరి ఆచూకీ దొరికేలాగా చేస్తాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. ఇక విహారీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరోవైపు యాక్సిడెంట్ జరిగినప్పుడు లక్ష్మి మొహానికి తీవ్రంగా గాయాలవుతూ ఉంటాయి. ఇక దాంతో ఎవరో కొంతమంది తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక ఆ విధంగా తన మొహానికి తీవ్రంగా గాయాలవ్వడంతో తన ఫేస్కి డాక్టర్స్ ప్లాస్టిక్ సర్జరీని చేస్తారు. ఇక అలా లక్ష్మి రూపం మొత్తం కూడా మారిపోతుంది. తను స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్స్, అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి, నీ పేరేంటి అని డాక్టర్లు అడుగుతుంటే, నా పేరు సిరి డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందమ్మా. ఆ యాక్సిడెంట్లో నీ మొహం అంతా కూడా చాలా తీవ్రంగా గాయపడింది. దాంతో మేమే ప్లాస్టిక్ సర్జరీ చేశాము. ఇప్పుడు కాసేపట్లో నీ కట్లు విప్పబోతున్నామని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక అలా లక్ష్మి మొహానికి ఉన్న కట్లు విప్పడంతో లక్ష్మి అద్దంలో మారిపోయిన తన ముఖాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. డాక్టర్, ఇది నా మొహం కాదు డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు వచ్చిన పరిస్థితుల్లో నీ ప్రాణాలు కాపాడడం కూడా మాకు చాలా కష్టంగా అనిపించింది. మేము ఎంతో కష్టపడి ఈ సర్జరీని పూర్తి చేశాము. ఆ రోజు సర్జరీ చేసి ఉండకపోతే నీ ప్రాణాలే దక్కేవి కాదమ్మా అని చెప్పి, దేవుడు నీకు ఇచ్చిన పునర్జన్మ అనుకో ఇది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఇక లక్ష్మి మాత్రం ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇలా మారిపోయిన నా ముఖాన్ని నా కొడుకు కూడా గుర్తుపట్టడు. ఇంకా నేను ఎవరి కోసం బతకాలని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత నీళ్ళలోకి దూకేయాలని అనుకుంటుంది. ఇక అప్పుడే ఒక స్వామీజీ అటువైపుగా వస్తూ ఉంటారు. నీళ్ళల్లోకి దూకబోయిన లక్ష్మిని కాపాడి, చూడమ్మా, దేవుడు ఒక విధంగా నీ రూపాన్ని మార్చేసి నీకు మంచి చేశాడు. గతంలో నువ్వు కోల్పోయిన సంతోషాలన్నిటినీ కూడా నువ్వు తిరిగి పొందటానికే దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి, స్వామీజీ, ఇక మీదట నీ జీవితం అందంగా మారబోతుంది. ఇన్ని రోజులు కష్టాలు అనుభవించిన నీకు ఆ దేవుడు ఈ కొత్త రూపంతో సుఖాలను ఇవ్వబోతున్నాడు అని చెప్పి స్వామీజీ లక్ష్మిని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అలా లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, రూపం మారిపోయిన తనని ఒక ఇద్దరు డబ్బున్న తల్లిదండ్రులు గుర్తుపట్టి, అమ్మ స్వప్న, స్వప్న, ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోయావు? నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. 6 నెలలుగా నిన్ను వెతకని చోట అంటూ లేదో, రామ్మ ఇంటికి వెళ్దాం అంటూ అలా అచ్చం తమ కూతురులాగే ఉన్న
లక్ష్మిని స్వప్న తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ లక్ష్మి అక్కడ గోడకు వేలాడదీసి ఉన్న స్వప్న ఫోటోలన్నిటినీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పాపం వీళ్ళెవరో అచ్చం వీళ్ళ అమ్మాయిలాగా ఉన్న నన్ను చూసి నేను వాళ్ళ కూతుర్నే అనుకుంటున్నారు. ఇప్పుడు నేను నిజం చెప్తే వీళ్ళు తట్టుకోలేరు. ఒక మంచి సమయం చూసి నేను వీళ్ళ కూతుర్ని కాదన్న నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఇక అలా స్వప్న తిరిగి వచ్చిందనుకొని తన తల్లిదండ్రులిద్దరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. స్వప్న తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావడంతో స్వప్నని కూడా ఆఫీస్కి రమ్మని చెప్పి విహారితో కలిసి కొత్త బిజినెస్ చేయబోతున్నామంటూ అలా లక్ష్మిని తీసుకొని స్వప్న తండ్రి ఆఫీస్కి వెళ్తాడు. ఇక అక్కడ చాలా సంవత్సరాల తర్వాత విహారిని చూసి లక్ష్మి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక అలా స్వప్నగా తనని తాను పరిచయం చేసుకొని విహారితో కలిసి లక్ష్మి కొత్త బిజినెస్ని మొదలు పెడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.